జోగి రమేష్ ఇంటిపై దాడికి సంబంధించి రాళ్లు రువ్వడంతో పాటు ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 40 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 11 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అలాగే మంత్రి లోకేష్పై చేసినటువంటి అసభ్య వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అరాచక ప్రభుత్వం నిన్నటి నుంచి ఏ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కుటుంబ సభ్యుల మీద, నివాసాల మీద ఏ విధంగా దాడి జరుగుతుంది మీరు అందరూ కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో ఇబ్రహీంపట్నంలో ఉన్న నా ఇంటి మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఇద్దరు కూడా నా నివాసం మీద దాడి చేయడం కోసం, నా కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం కోసం నన్ను ఏదైనా చేయాలి, కిరాతకంగా చేయాలి, రాక్షస ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఇప్పుడు దాడి జరుగుతున్న దృశ్యాలను మీరు మీడియా మిత్రులు అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా ఒక ఫేక్ కేసులో చంద్రబాబు నాయుడు కొడుకు అన్యాయంగా ఇరికించి 83 రోజులు నన్ను జైల్లో పెట్టి నన్ను నా తమ్ముడిని రాక్షసానందం పొందారు. ఇది చాలేదా? ఇది చాలకపోగా పెట్రోల్ బాంబులు వేసి నన్ను, నా కుటుంబాన్ని అంటే హతమార్చాలని చూస్తారా? ఏం చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏంటి దుర్మార్గం? నన్ను అక్రమంగా 83 రోజులు నిర్బంధించింది చాలక, నన్ను, నా తమ్ముడిని, నా కొడుకును కూడా జైల్లో పెట్టింది చాలక, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ ని నన్ను ఇబ్బంది పాలు చేయాలా, నన్ను హతమార్చాలా, నా కుటుంబాన్ని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోతా ఉంది? రైట్, జోగి రమేష్ కూడా స్పందించడం జరిగింది. తనను హతమార్చేటువంటి కుట్రకు సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జోగి రమేష్. ఇక జోగి రమేష్ ఇంటి మీద దాడి ఘటన నేపథ్యంలో 40 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం, అందులో కొంతమందికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. అని అంటే ఇంత సీరియస్ ఘటనలో ఏ విధంగా స్టేషన్ బెయిల్ ఇస్తారో, అసలు ఎలాంటి కేసులు పెట్టారు వారి మీద అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇదే పాయింట్ మీద మాట్లాడారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జోగి రమేష్ చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు, అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం, దాడి చేసినటువంటి వారిలో అప్పుడే స్టేషన్ బెయిల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈ సంఘటనని ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి జోగి రమేష్ వ్యాఖ్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు? మురళి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసులు పెట్టారు. ఈ దాదాపు 40 మంది టీడీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. అందులో 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాక 11 మందికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అనే విమర్శలు మొదలయ్యి. ఏదైతే ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ మంత్రి ఇంటి పైన పెట్రోల్ బాంబు దాడి చేసిన నేతలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటి అంటూ వైఎస్ఆర్సీపీ నుంచి తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఏదైతే గతంలో మంత్రి జోగి రమేష్ అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ పై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు బగ్గుమన్నారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు విసిరారు, రాళ్లు రువ్వి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి దాదాపు విధ్వంసం సృష్టించిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బాంబుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం
ఎక్స్క్లూజివ్ గా చూసాం. అయితే ఈ నేతలకు ఏదైతే దాడి చేసిన నేతలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం, పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో నామినల్ సెక్షన్లు పెట్టారు. ఏదైతే ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై అత్యాయత్న దాడికి పాల్పడిన నేతలకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటి? ఏదైతే అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు నామినల్ కేసులు నమోదు చేశారు, నామినల్ సెక్షన్లు చేశారు. ఆ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం, యాదృచ్ఛికంగా స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. కేసులు కట్టామని పోలీసులు చెబుతూనే కేసులు కట్టిన మరుక్షణం స్టేషన్ బెయిల్ ఇవ్వడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఇప్పటికీ దాదాపు 40 మంది మీద కేసులు పెట్టారు, 11 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. మరికొంతమందిని అరెస్ట్ చేసి వారికి స్టేషన్ బెయిల్ ఇస్తారో లేదా ఇంకా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరికొంత కఠిన సెక్షన్లు నమోదు చేసి వారిని రిమాండ్కి పంపిస్తారనేది కూడా మనం వేచి చూడాలి మురళి. అయితే ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఇమీడియట్గా కూడా అంతమందికి స్టేషన్ బెయిల్ రావడం కూడా జరిగింది. అసలు ప్రభుత్వం ఈ అంశం మీద సీరియస్గా లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే జోగి రమేష్ కుటుంబ సభ్యులు హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు అటు అంబటి రాంబాబు కుటుంబానికి, ఇటు జోగి కుటుంబానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించిన తర్వాత కూడా ఏదైతే నార్మల్ సెక్షన్లు నేతలపైన పెట్టి వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదంటూ వైఎస్ఆర్సీపీ చేసిన విమర్శలు కూడా పోలీసులు ఎక్కించుకున్న పరిస్థితి లేదు. అయితే మిగిలిన నేతలు ఏదైతే దాదాపు 11 మంది పైన మాత్రమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు కాబట్టి మిగిలిన నేతల విషయంలో ఏమైనా సీరియస్ గా తీసుకుంటారా లేదా అనేది చూడాలా. అయితే హైకోర్టు ఈ విషయాన్ని జోగి రమేష్ కుమార్ జోగి రోహిత్ హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఈ విషయం పైన సీరియస్ కావడం కూడా జరిగింది. నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశించిన పోలీసులు ఎంతవరకు హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా అనేది కూడా వేచి చూడాలి. అయితే ఈ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉండగానే కొంతమంది నేతలను అరెస్ట్ చేసి వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన వైఎస్ఆర్సీపీ మరోసారి మళ్ళీ కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉంది. దీనిపైన అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేస్తామంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. ఏదైతే పెట్రోల్ బాంబులతోనూ ఏకంగా నేరుగా ఇంటిపైన దాడి చేసినా ఇంటిలో దాడి చేసిన సమయంలో ఎవరు జోగి కుటుంబ సభ్యులు కానీ లేరు, లేదా తీవ్ర ప్రమాదానికి దారి తీసే విషయంలో కూడా పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిపైన కూడా హైకోర్టు స్పందించింది. హైకోర్టు కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించింది. మిగిలిన నేతల విషయంలో ఏదైతే మిగిలిన దాదాపు 29 మంది అరెస్ట్ కావాల్సిన నేపథ్యం ఉంది. వారిపైన ఏ సెక్షన్ల మీద కేసులు కడతారు, కఠిన చర్యలు తీసుకుంటారా లేదా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిన నేపథ్యంలో పోలీసులు కూడా అదే పందా వ్యవహరిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్ కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇంత సీరియస్ కేసుకు సంబంధించి 11 మందికి స్టేషన్ బెయిల్ ఏ విధంగా ఇస్తారు, అసలు ఎలాంటి కేసులు పెట్టారు, అసలు ప్రభుత్వం ఈ సంఘటనను సీరియస్గా తీసుకుందా లేదా అనేటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలమయ్యి దీనికి సంబంధించి చర్చనీయాంశంగా మారినటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులకు సంబంధించి ప్రభుత్వం తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటుందా అనేటువంటి మాట. దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా మా వద్ద ఉన్నాయి. ఎవరైతే మా ఇంటి మీద పెట్రోల్ సీసాతోటి దాడి చేసి ఇంటిని తగలబెట్టాలని చూశారో దానికి సంబంధించినటువంటి ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి తూతూ మంత్రంగా కేసులు పెడుతుంది అనేటువంటి మాట. పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో దాడులు జరిగాయి అనంటే పోలీసులు కూడా వైఫల్యం చెందారు అనేటువంటి మాట. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు పోలీసులు అనేటువంటి విమర్శలు కూడా ప్రజల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యం ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయి పరిణామాలు అనేది. రేపు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని కుటుంబాన్ని పరామర్శించేటువంటి అవకాశం అయితే ఉందో అక్కడ నుంచి కీలక ప్రకటన కూడా చేస్తారని అయితే సమాచారం అందుతోంది.